హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు. మజ్జిగ పులుసు అనగానే అందరూ పెరుగుతో చేసుకుంటారు, బట్ అలా కాకుండా మనం పెరుగు ఆరు పాల మీద మీగడ ఉంటుంది కదా, అలా ఒక జార్లోకి తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పెట్టుకోవాలి. అప్పుడు ఇలా వెన్న అంతా పైనకి వస్తుంది. ఇప్పుడు ఆ వెన్నను ఒక గిన్నెలోకి తీసుకుంటే మిగిలేదంతా మజ్జిగ. ఆ మజ్జిగతో చేసుకోబోతున్నాం ఇప్పుడు మనం మజ్జిగ చారుని. ఈ వెన్నతో మనం నెయ్యి చేసుకోవచ్చు. ఇదిగోండి మజ్జిగ ఇలా ఉంటుంది. తర్వాత నేను ఒక చిన్న సొరకాయ తీసుకొని ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. మనం మామూలుగా చారు కట్ చేసుకుంటాం కదా, అలా కట్ చేసుకుంటే చాలు. అందులోనే ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని, అలానే ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని, అలానే అందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 minutes సిమ్లోనే ఉడికించుకోవాలి. తర్వాత మనం ఒక గిన్నెలో మజ్జిగను తీసుకొని, అలానే ఒక 3 tablespoons శనగపిండిని తీసుకొని వాటర్ కలుపుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. తర్వాత ఆ మజ్జిగలో ఈ శనగపిండి కలిపి, అలానే అందులోనే ఒక 2 tablespoons కారము, 1 tablespoon ఉప్పు, అలానే 1 teaspoon పసుపు, అలానే 1 tablespoon జీలకర్ర ఎల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలానే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. చేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకొని మనం స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మన సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి. ఒక 60% కుక్ అయితే చాలు. తర్వాత మనం మజ్జిగని స్టవ్ మీద పెట్టి ఇలా కలుపుతూనే ఉండాలి ఒక 10 minutes. ఆ తర్వాత లైట్గా పొంగు వస్తుంది. అప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న సొరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు ఇంతకుముందు 60% కుక్ అయ్యాయి కదా, మిగతావి ఇందులో కుక్ అయిపోతాయి. సో ప్రాబ్లం లేదు. సో మ్యాక్సిమం వీలైనంత కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక 1 teaspoon సొంటి పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ యాడ్ చేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలానే ఇంకొక 10 minutes కుక్ చేసుకుంటే మనకి పైనకి బాగా పొంగులాగా వస్తుంది. అప్పుడు ఇంకా మన చారు రెడీ అయిపోయినట్టే. తర్వాత దీనికోసం మనం పోపు పెట్టుకోవడానికి ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ ఒక 2 tablespoons వేసి, అలానే పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర ఆయిల్ బాగా వేడిగా ఉన్నప్పుడే వేయాలి. కొంచెం చిటపటలాడుతూ ఉంటే చాలా బాగుంటుంది. సో ఆ పోపునంతా మనం చారులోకి షిఫ్ట్ చేసుకుంటే ఇంకా మన మజ్జిగ పులుసు రెడీ అయిపోయినట్టే. మా దగ్గర అయితే దీన్ని సల్లచారు అంటాము. కొందరు సల్లచారు, సల్ల పులుసు, మజ్జిగ చారు ఇలా డిఫరెంట్గా పిలుస్తారు. బట్ ఏదైనా టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంకా తర్వాత ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలానే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.